నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం విడికొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవి పాల్గొని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు ఘటించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పిల్లలకు చాచా నెహ్రూగా ఎంతో ఇష్టమైన జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు పిల్లలే పునాదులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. విడికొండ అంటే ఇది కెమెరానే వంకరుంది గురుమూర్తి. అందరికీ హృదయపూర్వక నమస్కారం. జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆదర్శమైన జీవితాన్ని గడిపారు. స్వతంత్ర పోరాటం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉద్యమించారు. అహర్నిశలు కష్టపడ్డారు. రాత్రింబవళ్లు కష్టపడి స్వతంత్ర పోరాటంలో విజయాన్ని సాధించారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే అది మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ గారు తను స్వయంగా తన సమయాన్ని వచ్చి తన పోరాటం చేశారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు. అంతేకాదు తన డబ్బుని, తనకి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని కూడా ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అనేక సంవత్సరాలు జైల్లో మగ్గినప్పటికీ స్వతంత్ర ఉద్యమాన్ని మాత్రం ఎంతో బలోపేతంగా ముందుకు నడిపారు. అలాగే ప్రజలందరి యొక్క ఆశీస్సులతో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి వారు ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల్ని అమలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. మన నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణం వారి ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం కూడా మొదలైన విషయాన్ని అందరికి గుర్తు చేస్తున్నారు. మరి నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి అనేక డ్యాముల నిర్మాణానికి వారు శ్రీకారం చుట్టారు. మరి ప్రగతికి బాటలు వేశారు. వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. పేదరిక నిర్మూలన కృషి చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలాల్ని పేదలకు అందించాలని అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానమంత్రికి ఒక వినూత్నంగా వారు శక్తివంచన లేకుండా పదవి బాధ్యతలకి న్యాయం చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి జీవితం ఆదర్శం ప్రజలందరికీ. ఈరోజు నేటి యువత జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని అహర్నిశలు కష్టపడాలి. దేశాభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా యువతకి పిలిపిస్తున్నాను. మరి నవ సమాజ నిర్మాణం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రిగా వారు దేశాభివృద్ధికి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి దేశాభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో ముందుకెళ్తుంది. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. స్వచ్ఛ భారత్గా, స్వర్ణ భారత్గా భారతదేశం ముందుకెళ్తూ ఉంది మోడీ గారి ఆధ్వర్యంలో. అలాగే మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనగా ముందుకెళ్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంతోష ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయ సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం మరి కట్టుబడి ఉంది, కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినికొండ పట్టణంలోని కొత్తపేట గీతాంజలి ప్రైమరీ స్కూల్ నందు బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ఆయనకు చిన్నారులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి చిన్నారులు ఆయన తమపై చూపిన అభిమానానికి చిహ్నంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. కాబట్టి చిన్నారులు భావి భారత పౌరులుగా ఎదగాలంటే మంచి లక్ష్యాలతో ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా చూపళ్లను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వినికొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ మరియు బూత్ స్థాయిల నూతన కమిటీల బాధ్యతలు
నూతన కమిటీల బాధ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ జీవి మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లవలసిన బాధ్యత కమిటీలపై ఉందని వారు దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణ ఐక్యతతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు సూచించారు. అనంతరం వివిధ స్థాయిల నూతన బాధ్యుల చేత అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా పదవి చిన్నదా పెద్దదా కాకుండా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించింది, తెలుగుదేశం పార్టీ మాకు బాధ్యతలు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ మా నుంచి ఏదో కోరుకుంటుంది అని అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న బూత్ స్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ చైర్పర్సన్ గా మీ అందరికీ స్వాగతం పలుకుతున్న అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఆంజనేయులు గారు మీ శాసనసభ్యులు, మీ అందరి హృదయాల్ని కొల్లగొట్టిన వ్యక్తి, ఇక్కడ ఉన్న ఒక అరాచక శక్తిని, అసాంఘిక శక్తిని, సభ్యతా సంస్కారాలు లేని వాడిని, దురదృష్టవశాత్తు శాసనసభ్యుడిగా ఆనాడు ఎన్నికైన వాడిని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ ఆంజనేయులు గారు. ఆ వ్యక్తిని తరిమి కొట్టడంలో, ఈ వ్యక్తిని శాసనసభ్యుడిగా ఎంపిక చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన మీ అందరూ బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు కూడా మీరు కష్టపడకపోతే, మీరు చిత్తశుద్ధితో పనిచేయకపోతే, మీరు నడుము బిగించి ముందు నిలబడకపోతే అది అసాధ్యమయ్యేది అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ఒక మంచి వ్యక్తిని, మానవతావాదిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తారని, కష్టపడతారని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆయన పిలిస్తే ఎప్పుడు కాదనేవాడిని గాను. ఈ రోజు నేను అందరు చెప్పినట్టుగా నేను ఈ రోజు రావాల్సింది కాదు, కానీ ఆయన పిలిచాడు కనుక నాకు కూడా ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎంపికైన వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారితో మీరే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులని ఎన్నిక చేసి ప్రమాణ స్వీకారం చేయించాను. ఈ రోజున ఇక్కడ ఉన్న మీ అందరితో కూడా అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన అన్న ఆంజనేయులు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ బాధ్యత ఇంతటితో పూర్తి కాలేదు. ఆంజనేయులు గారిని గెలిపించడంలో మీ బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం మీరందరూ గమనించారు లేదో చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పతాక రెపరెపలాడేటట్లుగా కృషి చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ పరకామణి దొంగతనంలో పాత్ర ఉందని చెబుతున్నాం మనం. ఆ స్వామివారి సొమ్ము కొట్టేయటంలో ఆనాడు పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా ఎవరో అతిథులు కారు. ఆనాటి చైర్మన్ కావచ్చు, ఆనాటి ఇంకొక చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, అధికారంలో పెద్ద పీఠం మీద ఉన్న ఆయన శనిగ్రహం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇతను చనిపోయాడా లేక హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు చనిపోయాడా లేకుంటే చంపి మీరు పడేశారా? ఇది ఏదైతే పరకామణి కేసులో దర్యాప్తు చేస్తున్నారో సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారు ఈ మరణ విషయంలో కూడా ఆయనే దర్యాప్తు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు. ఏదైతే పరకామణి కేసు హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నారో ఆ అధికారే ఈ మరణం కూడా. ఎవరున్నారు దీని వెనుక? ఎలా చనిపోయాడు ఇతను? యాదృచ్ఛికమా, ప్రమాదమా, ఆత్మహత్య, హత్య? వీడు తేల్చవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఎలా చనిపోతారండి? ఆనాడు
పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిలందరూ అట్లాగే చనిపోయారు. ఎవరెవరు హత్యకు కారణం అందరూ అట్లాగే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళ హత్య చేసిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇక మొదలైంది ఇందులో ఆ రవికుమార్ వాడెవడో కూడా పోతాడేమో నాకు డౌట్ ఉంది. ఎవడైతే దొంగతనం చేశాడో వీటి మీద ప్రభుత్వం కట్టుదిట్టంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ దొంగల దోపిడీ ప్రజా సొమ్ము కొట్టేశారు ఓకే, రాష్ట్ర సొమ్ము కొట్టేశారు ఓకే, ఖజానా సొమ్ము కొట్టేశారు ఓకే, ఆఖరికి 7 కొండల వాడు, ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడు, ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన హైందవ దేవస్థానం టిటిడి ఆ సొమ్ము కూడా కొట్టేశారు. మీకు పుట్టగతులు ఉంటాయని వైవి సుబ్బారెడ్డి పుట్టగతులు ఉంటాయి, మీకు భువన కరుణాకర్ రెడ్డి పుట్టగతులు ఉంటాయి, మీకు ఈవో ధర్మారెడ్డి పుట్టగతులు ఉంటాయి, మీకు పేద నాయక పుట్టగతులు ఉంటాయి, మీకు స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారో మనకు తెలుసు. శవాలు కూడా ఆచూకీ తెలియకుండా అవయవాలు కూడా దొరకని పరిస్థితులు మనం చూసాం, మనకు తెలుసు. అయినా కూడా మీ ఆగడాలకు అంతు లేకుండా పోయిందే, మీ దోపిడీకి అంతు లేకుండా పోయిందే. ఇది సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. వైవి సుబ్బారెడ్డి అంటాడండి, నా బ్యాంక్ బ్యాలెన్సుల గురించి ఏ కోర్టు అడగటానికి లేదు, ఏ దర్యాప్తు సంస్థ అడగటానికి లేదంట. ఇది సమంజసం అండి? నువ్వు దొంగతనం చేసావని ఒక పక్క చెబుతూ ఉంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడటానికి వీల్లేదంటారు. అంటే నువ్వు దొంగవని చెబుతున్నట్టే కదా. నా బ్యాంక్ చూడమని ఏమంటుంది వల్లరామయ్య దగ్గర వెతుక్కోను. నువ్వెందుకు ధైర్యంగా లేకపోతున్నావు? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు చూపించలేకపోతున్నావు? దొంగవాడ దొంగతనం చేసావు కనుక నువ్వు చూపించడానికి వెనుకాడుతున్నావు. ఎప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, మిస్టర్ వైవి సుబ్బారెడ్డి, ఓపెన్ అవర్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తెరువు, ప్రజలందరికీ చూపించు. నువ్వు నిజాయితీ పడ్డవైతే, నువ్వు అవినీతికి పాల్పడకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్పి కూడా నేను. వాడు ఎవడైతే దొంగతనం చేశాడో రవికుమార్, ఈ పరకామంలో దొంగతనం చేశాడో వాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. నా ఆస్తుల గురించి విచారణ చేయట. నువ్వెవరా దర్యాప్తు చేసే అధికారులకి కట్టడి చేయడానికి? నువ్వు దొంగతనం చేస్తే దర్యాప్తు. నియోజకవర్గ అభివృద్ధి, పల్నాడు జిల్లా అభివృద్ధి ఆశయంగా పనిచేస్తా, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనం చేస్తున్నా. ఈ రోజు పార్టీ బాధ్యతలు చేపట్టిన మిత్రులందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సభలో ఉన్న ఈ రోజు మీటింగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది సేవ చేయడం కోసం. ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు, ప్రజలకు సేవ చేద్దాం, అంకిత భావంతో కష్టపడదాం, గ్రామాలని అభివృద్ధి చేద్దాం, పట్టణాలను అభివృద్ధి చేద్దామని మన చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మనందరం అందుకొని పనిచేద్దామని మీ అందరికీ నేను పిలుపిస్తున్నా. వినుకొండ అభివృద్ధిలో రాజీ లేకుండా కష్టపడతా. నన్ను ఎంతో అభిమానంతో మరి 3వ సారి నన్ను గెలిపించారు. పులుపుల శివయ్య గారి దగ్గర నుండి ఎంతో మంది మహానుభావులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడ్డారు. అలాగే ఆనాడు వెలమందరావు గారు, తర్వాత మక్కన గారు, మరి ఆ తర్వాత నేను ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఎవరి టైంలో ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం చేశారు. కానీ గత ఎమ్మెల్యే వైసీపీ పాలన 5 ఏళ్లలో చేసింది ఒక్కట్లేదు. ఈ వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణంలో కనీసం ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు, ఒక బస్ షెల్టర్ నిర్మించలేకపోయారు. 5 ఏళ్ల పాలనలో ఒక ఘాట్ రోడ్డు పూర్తి చేయలేకపోయారు. ఎన్ఎస్పి కాలనీ చంద్రబాబు గారి దగ్గర నుండి తీసుకొచ్చి 21 ఎకరం ఆడ తీసుకొస్తే ప్రభుత్వం కిందకి ఆ రోజు మనం నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఈ లోపు ప్రభుత్వం మారింది. 5 ఏళ్ళు అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఎన్ఎస్పి కాలనీ అలాగే మిగిలిపోయింది 5 ఏళ్లలో. ఖచ్చితంగా మీ అందరి ముందు హామీ ఇస్తున్నా, చంద్రబాబు గారి సహకారంతో నిధులు తీసుకొచ్చి ఎన్ఎస్పి కాలనీలో చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి చేస్తాం, షాదీఖానా పూర్తి చేస్తాం, అలాగే తిరుమల దేవస్థానం మరి కళ్యాణ మండపం కూడా పూర్తి చేస్తాం, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. రామలింగేశ్వర గుడికి ఘాట్ రోడ్ పూర్తి చేస్తా. భక్తులందరి సహకారంతో గుడి కమిటీ చైర్మన్ అచ్యుత్ కోటేశ్వర గారు వేది మీద రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే గుడి కమిటీ పెద్దలు మన వినుకొండ నియోజకవర్గ భక్తుల సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి కూడా పూర్తి చేస్తామని, ఘాట్ రోడ్ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను మీ అందరూ కోరేది ఒకటే, ఈరోజు మండల స్థాయిలో పార్టీ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీని బలోపేతం చేయాలని నేను పిలుపిస్తున్నా. గ్రామ స్థాయిలో పార్టీ బాధ్యతలు తీసుకున్న గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు పిల్లర్స్ తో సమానం. ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్స్ ఎంతో బలంగా ఉండాలి. ఈరోజు పార్టీకి పిల్లర్స్ ఎవరంటే
గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు ఈరోజు పార్టీకి ఒక పిల్లర్స్ లా ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు సమాజ సేవ చేసేది ఒక అదృష్టంగా భావించే మనము రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఒక ఆకాంక్షతో, ఆశయంతో పనిచేసే మనము ఈరోజు గ్రామ సేవల అభివృద్ధి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే మండల నాయకత్వం గ్రామాలకు వెళ్ళి కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న గట్టు దగ్గర తగాదున్నా, ఇంకోటి చిన్న చిన్న వివాదాలు ఉంటే గ్రామ నాయకత్వం బాధ్యత తీసుకొని చిన్న చిన్న వివాదాలని ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించి గ్రామ పార్టీని ఐక్యతతో ముందుకు నడపాలని ఈ సందర్భంగా పదవి బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ మనవి చేస్తున్నా. అలాగే అభివృద్ధికి బాటలు వేయాలి, గ్రామాల శక్తివంతం లేకుండా అభివృద్ధి కృషి చేద్దాం. గత ప్రభుత్వంలో రౌడీజానికి, గుండాయిజానికి పెద్దపీట వేస్తే ఈ రోజు మన గ్రామ సీమలు సస్యశ్యామలంగా ఉండటానికి, శాంతి భద్రతలతో సంతోషంగా ఉండటానికి మనందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అధికారులతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ బీహార్ లో కూడా అధికారంలోకి వచ్చినందుకు, దాంట్లో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా పాత్ర కీలకంగా ఉన్నందుకు ఈ సందర్భంగా మన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి బీహార్ ఎన్డీఏ విజయాన్ని మనం అభినందించాల్సిందిగా చనిపోవడం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళు చనిపోయినందుకు విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే వారి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ, మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వర్ల రామయ్య గారికి సన్మానం ఉంటుంది. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు ఈ మరి మీతో పాటు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తూ ఒక 5 నిమిషాల పాటు అందరూ ఉంటే వీరికి సన్మానం చేస్తాము. సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. సార్ కొంచెం వెనక్కి సార్. సార్ రెడీ. సార్ రెడీ సార్. సార్ ఇటు చూడండి సార్. సార్ ఇటు చూడండి. లెఫ్ట్, రైట్ సైడ్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ అనుకుంటా. అడ్డు అది తిప్పాలి. సార్ రెడీ సార్. రెడీ సార్. ఇటు చూడండి సార్. రెడీ సార్. మేకలు కాసేందుకు వెళ్లిన బాలుడు చెరువు అంచులో పడగా అతన్ని రక్షించబోయిన బాలిక కాలు జారి అందులో పడి మృతి చెందిన సంఘటన వినుకొండ మండలం జాలలపాలెం పంచాయతీ పరిధిలోని గాయత్రి నగర్ లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి నగర్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన శివ అనే బాలుడు మేకలు కాయడానికి వెళ్లాడు. చెరువులోకి దిగి పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తన బంధువులకు చెందిన బాలిక మల్లేశ్వరిని పిలిచాడు. ఆమె వచ్చి అతనికి చున్ని అందించబోయి కాలు జారి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయింది. శివ కూడా నీట మునుగుతూ కేకలు వేయగా సమీప ఇంటివారు పట్టణ సిఐ ప్రభాకర్ కు సమాచారం ఇచ్చి వెంటనే స్థానికుల సాయంతో బాలిక బాలుడిని బయటికి తీశారు. అప్పటికే స్పృహ కోల్పోయిన మల్లేశ్వరిని రక్షించే ప్రయత్నాలు చేసి వెంటనే వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వినుకొండ క్రిస్టియన్ పాలెం సర్వే నంబర్ 390/1A కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. స్థానికుల ఫిర్యాదు చేయడంతో ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. వినుకొండ పట్టణంలోని స్థానిక గీతాంజలి గ్రౌండ్స్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి సంస్థల డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత ప్రప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవం సందర్భంగా
బాలల దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ఆయనకు చిన్నారులంటే ఎంతో ఇష్టం కాబట్టి చిన్నారులు ఆయన తమపై చూపిన అభిమానానికి చిహ్నంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. కాబట్టి చిన్నారులు భావి భారత పౌరులుగా ఎదగాలంటే మంచి లక్షణాలతో ఉన్నత విద్యలను అభ్యసించి భావి భారత పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని కోరారు. అలాగే చిన్నారులు మొబైల్ ఫోన్లకు ఎడిట్ అవ్వకుండా వాటిని పరిమితంగా వాడి కేవలం జ్ఞాన సమపార్జన కోసమే వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుకు మొబైల్ ఫోన్లను వాడకుండా తమను తాము నియంత్రించుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా చూపర్లను విశేషంగా ఆనందించాయి. కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గీతాంజలి విద్యా సంస్థల్లో ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుగుతున్నవి. కొత్తపేట క్యాంపస్ నందు లీడ్ క్యాంపస్, కిడ్స్ క్యాంపస్, కొత్తపేట క్యాంపస్ 3 క్యాంపస్ల వాళ్ళు కూడా సెకండ్ క్లాస్ వరకు కూడా కొత్తపేట క్యాంపస్లో మనకి జరుగుతున్నాయి కార్యక్రమాలు. అదేవిధంగా 3rd క్లాస్ నుంచి 9th వరకు కారంపూడి రోడ్లోని మన గ్రౌండ్లో అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు మన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. గీతాంజలి ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కానీ చాలా భారీగా గ్రేట్గా చేస్తారండి. ఇదంతా కూడా మనం గ్రేట్గా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము అని అంటే ఇదంతా కూడా మన టీచర్స్, అదేవిధంగా మన తల్లిదండ్రులు అయినటువంటి పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా ఉంటేనే మన ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎంతో మంచి స్పీచెస్ కూడా రెడీ అయ్యి అందరూ కూడా ప్రాక్టీస్ చేసి చక్కగా అందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే అంటే ఆ ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము అయిపోతుంది అనుకుంటున్నారు. ఎందుకు మనం చిల్డ్రన్స్ డే కండక్ట్ చేసుకుంటున్నాము అనేది కూడా పిల్లలందరికీ కూడా తెలియాలి. నెహ్రూ గారి కళ, ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలు కల్మషం లేని మనసులతో ఉండి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది మనం పిల్లలతో స్పెండ్ చేయడం అనేది. అలా స్పెండ్ చేయడం అనేది నెహ్రూ గారికి చాలా ఇష్టం. అందుకని మనం చిల్డ్రన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడంలో మా పిల్లలందరి చేత కూడా మేము ఒక ప్రామిస్ చేయిస్తున్నాము మా గీతాంజలి పిల్లలందరితో. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ భూతంలో కూరుకుపోతున్నారు. ఆ సెల్ ఫోన్స్ ని ఎవరైతే అడిక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ ని మేము వాడము, ఇంట్లో మేము సెల్ ఫోన్స్ ని చూడము. పేరెంట్స్ అందరికీ కూడా మేము సవినయంగా చెప్తున్నామండి, సెల్ ఫోన్స్ ని అవాయిడ్ చేయండి. మీ పిల్లలకి సెల్ ఫోన్స్ లో పడిపోయి వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాడు ఆడుకునేటువంటి ఆటలు అన్ని కూడా మర్చిపోతున్నారండి. అందుకోసం ఈ చిల్డ్రన్స్ డేకి మా గీతాంజలి అందరి పిల్లల చేత కూడా మేము ఒక గట్టిగా ఒక ప్రామిస్ చేయిస్తున్నాము. అందరూ కూడా ప్రామిస్ చెయ్యాలి, చేయిస్తున్నాం కూడా, మేము సెల్ ఫోన్స్ ని చూడము అనేది. ఈ కార్యక్రమం అనేది సక్సెస్ అవ్వాలి అంటే పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా గీతాంజలి పేరెంట్స్ ఎప్పుడూ కూడా మేమేది చెప్పినా కానీ చక్కగా మా పేరెంట్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. మనం మన పిల్లలకి సెల్ ఫోన్ అనేది ఇవ్వద్దు. సెల్ ఫోన్స్ వాడడం వల్ల మన పిల్లల యొక్క వాళ్ళ క్రియేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఆ సెల్ ఫోన్ భూతంలో పడిపోయి వాళ్ళ యొక్క గేమ్స్ కానీ వాళ్ళ ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అవాయిడ్ ద సెల్ ఫోన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను జీవి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవటం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని జీవి అన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.